శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ వస్తోంది. దీంతో అధికారులు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 2,76,620 క్యూసెక్ల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. అటు ఎగువన భారీ వర్షాలతో జూరాల, సుంకేసుల జలాశయాల నుండి భారీగా వరద నీరు వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,37,891 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 3,33,066 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా జలాశయంలో ప్రస్తుతం 210.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ పెరగడంతో జల విద్యుత్ కేంద్రాల్లో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి లైవ్ లో అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. సాయి మాధవి, శ్రీశైలం జలాశయానికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ ద్వారా భారీగా ఇక్కడ 10 గేట్ల సహాయంతో ఇక్కడ పూర్తి స్థాయిలో విజువల్ ద్వారా చూడొచ్చు. 10 గేట్ల ద్వారా పూర్తి స్థాయిలో దిగువకు నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎగువ ప్రాంతాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి జూరాల, సుంకేసుల, తుంగభద్ర నది నుంచి కూడా పూర్తి స్థాయిలో జలాశయాలని నిండు కుండం తలపిస్తూ ఉన్నాయి. కృష్ణా బేసిన్ అంతా కూడా నిండు కుండం తలపిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా వడివడిగా వేగంగా ఇక్కడ శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో ఈ గేట్ల సహాయంతో మొన్న 29వ తారీఖు రోజు 3 గేట్లను, తర్వాత నిన్న 5 గేట్లు, తర్వాత 7 గేట్లు, రాత్రి మొత్తం 10 గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 10 గేట్ల సహాయంతో నాగార్జున సాగర్కు వడివడిగా వేగంగా మనం చూడొచ్చు. అద్భుతమైనటువంటి దృశ్యాలు ఇవి. పాల నురుగు వలె అద్భుతంగా గేట్ల సహాయం ద్వారా ఒక నాట్యం చేస్తున్నట్టుగా కిందికి నీళ్లు దుంకుతా ఉన్నాయి. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలు చూడడానికి ఇక్కడ పర్యాటకులు ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంతో కాకుండా సుదూర ఉన్నటువంటి చుట్టుపక్కల రాష్ట్రాల సైతం కూడా ఇక్కడికి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో ఇప్పుడు మన ప్రస్తుతం డ్యామ్ వద్ద ఏవైతే డ్యామ్ 10 గేట్ల సాయంతో కిందికి దుంకుతున్నాయో వాటిని అన్నిటి కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పర్యాటకులు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు అంటే ఇక్కడ డ్యామ్ను చూడడమే కాకుండా ముందుగా మల్లన్న దర్శనం చేసుకుంటారు. శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. వాటితో పాటుగా ఇక్కడ వచ్చి ఈ అందాలను, ఈ డ్యామ్ అందాలను కూడా వాళ్ళు పరిశీలిస్తారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తర్వాత ఎంతమంది వచ్చారు? మీ ఫ్యామిలీ వచ్చారా? తర్వాత ఇక్కడ ఎట్లా ఉంది? 5 మంది వచ్చాము ప్రొద్దుటూరు నుంచి. చాలా చెప్పడానికి అంత ఆనందంగా ఉంది. స్వామిని దర్శించుకునేంతకంగా ఎక్కువగా ఇక్కడ సంతోషంగా ఉంది. కృష్ణమ్మ పర్వాలు దొక్కుతూ ఉంటే చూడ్డానికి ఎన్ని కళ్ళు సరిపోవు అన్నట్లు ఉంది. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న అంటే 3 నైట్ అప్పుడు 6 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. 10 గేట్లు ఎత్తారు. ఇంకా అక్కడ ఆనందం అయిపోయింది. చాలా ఫ్యామిలీతో వచ్చాను. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటము. స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు అయితే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళతో పాటు ఇక్కడ యువత కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కేరింతలు కొడతా ఉన్నారు. తర్వాత సెల్ఫీలు దిగుతా ఉన్నారు. బాబు, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎట్లా అనిపిస్తుంది? ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు మీరు? మేము 3 వచ్చినాము. నంద్యాల నుంచి వచ్చాము. చాలా బాగుంది. వ్యూ చూడొచ్చు మనమే. అసలు ఒక రేంజ్ లో ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. నిన్న నైట్ వచ్చాము మేము ఇక్కడికి. అది మేము 3 వచ్చినాము టోటల్ గా. అది దిగుతున్నాం, సెల్ఫీలు వీడియోలు దిగుతున్నాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చినారు? సార్ మేము ఆమన్గల్ తలకొండపల్లికి వచ్చాము సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మేము 15 మంది వచ్చాం సార్ మా బండ్లో. చాలా సంతోషంగా ఉంది సార్. బాగుంది. రాత్రి వచ్చాం సార్. రాత్రి 11 గంటలకు వచ్చినాం. మేము వచ్చినాకల్లా 8 గేట్లు తెలిసింది సార్. ఇప్పుడు 10 మన ఉదయం మన రిటర్న్ వచ్చాకల్లా 10 గేట్లు తెలిసినాయి సార్. అవును సార్. చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. బాగుంది సార్.
అంటే చాలా ఆనందంగా ఏమి చెప్పనీకి వస్తుంది సార్ ఆ వాటర్ చూసి చాలా సంతోషంగా ఉంది సార్. బాగుంది సార్ చాలా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి. సో మల్లికార్జున స్వామి దర్శనార్థం మేము ఇక్కడికైతే వచ్చాము. ఆ దర్శనం భాగ్యం అయిపోయింది. మొదట మేము విన్నది ఏంటంటే 3 గేట్లు తెరిచారు శ్రీశైలం. సో మాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉండిందనమాట. చూద్దాము 3 గేట్లు తెరిస్తే ఎలా ఉంటుందో అని వచ్చేసాము. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 6 గేట్లు అన్నారు. ఓకే, ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది. సో దర్శనం అయిపోయిన తర్వాత మేము విన్నమాట ఏంటంటే 10 గేట్లు తెరిచారని విన్నాము. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు మనం వింతల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు తెరిచినప్పుడు మాత్రం అదొక 8వ వింతలాగా మేము ఫీల్ అవుతున్నాము. ఇక్కడికి వచ్చి ఆ నీటిని చూస్తూ ఉంటే ఎంత ఎంజాయ్మెంట్గా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేకుండా అంత సంతోషంగా ఉంది. స్వామిని దర్శించుకున్న తర్వాత ఎంత ఆనందం వచ్చిందో ఇక్కడ కృష్ణమ్మని చూస్తుంటే కూడా అంతే ఆనందంగా ఉంది. ఈ నీళ్ళని రైతులకు కానీ అందరికి కానీ సక్రమంగా వినియోగించాలని గవర్నమెంట్కు విన్నపిస్తున్నాము. మొత్తంగా చూసినట్టయితే ఈ శ్రీశైలం డ్యామ్ అందాలను తిలకించిన తర్వాత వాళ్ళ ఆనందాలకు అవధులు లేకుండా పోతా ఉన్నాయి. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలం ఎగువ ప్రాంతం నుంచి ఎంత వాటర్ అయితే 3,33,000 పైచీలు క్యూసెక్లు వస్తున్నాయో అదే స్థాయిలో కిందికి అంటే క్రస్ట్ గేట్ల ద్వారా ఎంత వదులుతున్నారో దానికి సంబంధించి జల విద్యుత్ ఇక్కడ కుడిగట్టు కావచ్చు అలాగే ఎడమగట్టు కావచ్చు జల విద్యుత్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో నీటిని కిందికి నాగార్జున సాగర్ వైపు వదులుతూ ఉన్నారు. మొత్తంగా పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతం నుంచి ఎన్ని అయితే వాటర్ వస్తూ ఉన్నాయో కిందికి కూడా అదే స్థాయిలో వదులుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ పర్యాటకులు కూడా ఇప్పుడిప్పుడే చాలా మంది కూడా ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. డ్యామ్ అందాలను తిలకించి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మొత్తానికి ఇలాంటి చూస్తే ఇలాంటి ప్రదేశాన్ని చూడాలి, ఇలాంటి దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి ఇటువంటి సుందరమైన దృశ్యాలను చూడడం ఎంతో సంతోషం కలిగిస్తుందని చెప్పేసి ఇక్కడ పర్యాటకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.